హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఈరోజు అకామిడేషన్ గురించి మాట్లాడుకుందామండి. సో మీ అందరూ తమ్ముళ్ళని చూసే ఉంటారు. సో యూకేలో ప్రాపర్ హౌస్ చూసుకోవడం అనేది కూడా టాస్క్ అండి. సో చాలామందికి తెలియదు. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో యూకేలో హౌస్ చూసుకునే ముందు సో హౌసెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, సో ఎటువంటి హౌసెస్ ఉంటాయి, సో దాని గురించి ముందు మాట్లాడుకుందామండి. సో మనకి ఇక్కడ హౌసెస్ ఒక మూడు రకాలుగా ఉంటాయండి. సో ఒకటి ఫ్లాట్, అంటే అపార్ట్మెంట్లో ఉంటుంది ఫ్లాటు, లేదంటే ఫుల్ హౌసు, లేదా మూడోది షేరింగ్ అండి. సో మనం ఫ్లాట్ గురించి మాట్లాడుకుంటే ఫ్లాటు అపార్ట్మెంట్లో ఉంటుందండి. సో అందరికి తెలిసిందే. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాని కాస్ట్ 850 నుంచి పైనే ఉంటుందండి. 850 టు 1250 వరకు అలా ఉంటుంది. వితౌట్ బిల్స్ అండి. ఓన్లీ ఫ్లాట్ కాస్ట్ అంత ఉంటుంది. సో బిల్స్ సపరేట్గా ఉండాలి. సో ఫ్లాట్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే సో మీ వరకు సపరేట్గా రూమ్ ఉంటుంది. లైక్ ఈ ఫ్లాట్ తీసుకున్నామనుకుంటే దాంట్లో ఒక 2 రూమ్స్ ఉంటాయండి. ఒక ఇద్దరు లేదా ముగ్గురు కలిసి స్టూడెంట్స్, ముగ్గురు కలిసి ఒక చోట నుంచి వచ్చారంటే వాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాంతోపాటు మీరు సపరేట్గా బిల్స్ కట్టుకోవాలండి. బిల్స్లో మీకు కౌన్సిల్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, వైఫై బిల్లు, సో ఇలా 4, 5 బిల్స్ ఉంటాయండి. అవి మొత్తం మీరే కట్టాల్సిందే. సో అది అంతవరకు అండి అది. సో రెండవది ఫుల్ హౌస్ అండి. సో ఫుల్ హౌస్ తీసుకుంటే సో ఫుల్ హౌస్ అంటే ఒక 2 బెడ్రూమ్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 అలా ఉంటాయండి. మినిమం 2 అయితే ఉంటాయి. సో మీరు ఫుల్ హౌస్ తీసుకున్న ఇది కూడా దగ్గర దగ్గర కాస్ట్ ఫ్లాట్ లానే ఉంటుందండి. కాకపోతే బెడ్రూమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ షేర్ చేసుకోవచ్చు. ఒక నలుగురు, ఐదుగురు వచ్చారంటే అంత వాళ్ళు సో వాళ్ళు ప్రాబ్లమ్ లేకపోతే వాళ్ళు తీసుకోవచ్చండి షేరింగ్‌లో. కాకపోతే సేమ్ కాస్ట్ ఒకలానే ఉంటుంది. సేమ్ బిల్స్ కట్టాలి. వాళ్ళు కౌన్సిల్ బిల్ కట్టాలి, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు, సో బిల్స్ అన్ని కామన్. ఇంకా మూడోది వచ్చేసరికి షేరింగ్ రూమ్స్ అండి. ఇవి స్టూడెంట్స్ ఎవరైతే సింగిల్‌గా వస్తున్నారో సో వాళ్ళకి ఇక్కడ ఎవరు తెలియకపోయినా సరే షేరింగ్ రూమ్స్ ఉంటాయండి. సో అవేంటంటే మనకు ఒక హౌస్‌లో ఒక రూమ్ ఇస్తారండి. సో దాన్ని షేరింగ్ రూమ్ అంటారు. సో కాపోతే ఆ హౌస్‌లో అందరి మీద ఒక 3 బెడ్‌రూమ్స్ ఉన్నా, 4 బెడ్‌రూమ్స్ ఉన్నా ఒకటే బాత్రూమ్ ఉంటుంది. ఒకటే కిచెన్ ఉంటుంది. సో అందరూ కామన్‌గా వాడుకోవాలి. సో అందరు కామన్‌గా ఒక ఫ్రిడ్జ్ ఇస్తారు. ఒక వాషింగ్ మెషిన్ ఉంటుంది. ఆహ్, ఓవెన్ గానీ, డిష్ వాషర్ గానీ కొన్ని చోట్ల ఉంటుంది. కొన్ని చోట్ల ఉండదు. సో కాకపోతే ఇక్కడేందంటే అందరూ కామన్‌గా వాడుకోవాలండి మిగతాయన్నీ. సో ఎవరి రూమ్ వాళ్ళది. దీని కాస్ట్ వచ్చేసరికి 450 నుంచి ఉంటుందండి. 400 నుంచి ఒక 650, 850 వరకు కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ సిటీని బట్టి. సో మీరు కొంచెం సిటీలో ఉంటున్నారంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం సిటీ లోపలగా ఉంటే ఒకలాగా ఉంటుందండి. కొంచెం సిటీలో ఉంటే కాస్ట్ ఉంటుంది. సో దీంట్లో బెనిఫిట్ ఏందంటే కొంచెం కాస్ట్ మీకు తక్కువలో పోతుందండి. లైక్ 450, 550 పెట్టారంటే లైక్ వచ్చేస్తుంది. సో మీరు ఫ్లాట్ తీసుకున్నా, లేదంటే ఫుల్ హౌస్ తీసుకున్నా సరే ఫర్నిచర్ ఏం రాదండి. మీరే మొత్తం మీరు బయట కొనుక్కోవాల్సిందే. మీకు ఏమేమి కావాలనుకుంటారో టీవీ కావచ్చు, డైనింగ్ టేబుల్ కావచ్చు, సోఫా సెట్ కావచ్చు, పడుకునే బెడ్స్ అవ్వచ్చు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ గానీ ఏదైనా సరే మీకు ఏది కావాలన్నా సరే మీరు విడిగా కొనుక్కోవాల్సిందే. బట్ షేరింగ్ హౌస్‌లో బెనిఫిట్ ఏందంటే కంప్లీట్‌గా అన్నీ వాళ్ళేస్తారండి. మనం కట్టే 450 అవ్వచ్చు, 550 ఆర్ 650 అవ్వచ్చు. సో మీరు ఎంత పే చేసినా ఇంక్లూడ్ బిల్స్ మొత్తం వాళ్ళే పే చేస్తారు. మనం ఏం కట్టే పని లేదు. బిల్స్ మొత్తం వాళ్ళే పే చేస్తారు. ప్లస్ మొత్తం వాళ్ళే ఫర్నిచర్ కూడా ఇస్తారండి. జస్ట్ మనకేది కావాలో మనం అది యూజ్ చేసుకోవటమే. లైక్ సో యూకేలో మనం తీసుకున్న షేరింగ్ రూమ్‌లో ప్రతి హౌస్‌లో ఫ్రిడ్జ్ వాళ్ళేస్తారు. వాషింగ్ మిషన్ వాళ్ళేస్తారు. డిష్ వాషర్ కొన్ని చోట్ల ఉంటుంది. కొన్ని చోట్ల ఉండదు. ఓవెన్ ఉంటుంది. లైక్ కొన్ని గ్యాస్ స్టవ్‌లుంటాయి. కొన్ని ఎలక్ట్రిసిటీ స్టవ్స్ ఉంటాయండి. సో ఎవరైతే యూకే నుంచి స్టూడెంట్‌గా వస్తున్నారో సో ఒకళ్ళు అలా వస్తేనో ఇలా షేరింగ్ రూమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మిగతాయి కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. సో ఎవరైతే ఇద్దరు, ముగ్గురు, నలుగురు అలా కలిసి వస్తున్నారో వాళ్ళందరూ హౌస్ తీసుకోవడానికి ట్రై చేయండి. హౌస్ తీసుకుంటే ఏంటంటే చాలా తక్కువలో అయిపోతుంది. ఆహ్, దాంతో పాటు ఏందంటే నలుగురు మీకు తెలిసిన వాళ్ళే కాబట్టి ప్రాబ్లమ్ కూడా ఏమి ఉండదు. సో షేరింగ్‌లో వాడుకోవాలన్నా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఆన్‌లైన్‌లో మనం హౌస్‌ని ఎలా ఎలా చూసుకోవాలో నేను చెప్తానండి. సో, దానికొక సైట్ ఉంటుందండి. స్పేర్ రూమ్ అని జెప్పేసి. సో, ఆ స్పేర్ రూమ్ అనే దాంట్లో మనం హౌసెస్ ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు మీరు చూస్తారండి. సో, మీకు ఇంటర్‌ఫేస్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. సో, ఫస్ట్ మీరు గూగుల్‌కెళ్ళి స్పేర్ రూమ్ అని టైప్ చేశారంటే ఇలా వస్తుంది. సో, ఫస్ట్ లింక్‌కెళ్ళాలి. సో, ఇంటర్‌ఫేస్ ఎలా ఉంటుంది. మీరు ఏ సిటీలో ఉంటున్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ సిటీ నేమ్ గానీ, పోస్ట్ కోడ్ గానీ, పోస్ట్ కోడ్ అంటే పిన్ కోడ్ లాంటిది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న సిటీ, మా యూనివర్సిటీ ఉన్న సిటీ హాట్‌ఫీల్డ్. అక్కడ నేను చెక్ చేస్తున్నాను.
సో అలా సిటీ నేమ్ ఇచ్చి మనం సెర్చ్ చేస్తే సో ఇలా ఓపెన్ అవుతాయండి. సో ఇందులో కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో మినిమం నీ రూమ్ ఎంత ఉండాలి, సో ఒక 350 మీ ఇష్టం అండి. మీకు ఎంత బడ్జెట్ అనుకుంటే అంతలో పెట్టుకోండి. సో ఆ పేమెంట్ కూడా వీక్లీ పేమెంటా మంత్లీ పేమెంటా అలా ఉంటుందండి. మంత్లీ పేమెంట్ పెట్టుకోండి, ప్లస్ బిల్స్ ఇంక్లూడ్ పెట్టుకోండి ఖచ్చితంగా. మీకు అంతవరకే వస్తాయి రూమ్స్ కూడా. సో డేట్ మీకు ఎప్పటి నుంచి రూమ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఒక డేట్, ఏదో ఒక డేట్ అండి, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఆ డేట్ నుంచి మీకు ఎప్పటి నుంచి రూమ్ కావాలో ఆ డేట్ పెట్టుకోండి. సో రూమ్స్ టైప్ అండి, మీకు ఎటువంటి రూమ్స్ కావాలి, స్టూడియో రూమ్స్ కావాలన్నా, ఫ్లాట్స్ కావాలన్నా, హోల్ హౌస్ కావాలన్నా, సో ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. తర్వాత రూమ్ అమెంటిస్ అండి. సో రూమ్ ఎలా ఉండాలి, సింగిల్ రూమ్ కావాలా, డబుల్ రూమ్ కావాలా, సో ప్రతిదండి ఇక్కడ మీరు అన్ని చదివారంటే ఫర్నిచర్డ్ అన్ఫర్నిచర్డ్. సో మొత్తం నేను ఇక్కడ మీకు నచ్చిన దాన్ని పెట్టుకొని ఇక్కడ ఫిల్టర్ చేసుకోండి. సో అంతవరకే వస్తాయండి. సో ఇక్కడ సో మనం పెట్టిన వాటిలో ఇలా రూమ్స్ వస్తాయండి. సో అలా ఓపెన్ చేసుకోవడం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ 1-2 ఫోటోలు ఉంటాయండి, ఎక్కువ ఉండవు. సో దాంతోపాటు మీరు ఈ రూమ్ రెంట్ £500 అండి పర్ మంత్. సో దాంతోపాటు ఇది ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది, అది మినిమం కాంట్రాక్ట్ ఎంత, మ్యాక్సిమం కాంట్రాక్ట్ ఎంత, డిపాజిట్ ఎంత చేయాలి, బిల్స్ ఇంక్లూడా కాదా, సో ఇవన్నీ చూసుకోవాలండి. చూసుకున్న తర్వాతనే మనం ప్రొసీడ్ అవ్వాలి. సో ఇది ఫర్నిచరా కాదు, ఇది ఫర్నిచర్ అండి. దీని పార్కింగ్ లేదు. ఎవరైనా కారు ఉంటే మీరు రోడ్ మీద పెట్టుకోవాల్సిందే. పార్కింగ్ లేదు. సో గ్యారేజ్ కూడా లేదు. గార్డెన్ అంటే మేజర్గా చిన్న రూమ్ అయి ఉంటుందండి ఇది. గార్డెన్ లేదు, బాల్కనీ లేదు, డిజబిలిటీ యాక్సెస్ లేదు. అంటే ఎవరైనా డిజబిలిటీ ఉంటే వాళ్ళు రూమ్లోకి వెళ్ళదు కాదండి. లివింగ్ రూమ్ షేర్డ్. సో బ్రాడ్బ్యాండ్ కూడా ఉంది, అంటే ఇంటర్నెట్. సో ఆ హౌస్లో ఎంతమంది ఉన్నారు దాని గురించి కూడా వివరిస్తారండి. హౌస్ మేట్స్ ఎంత ఉన్నారు, 2 రూమ్స్ ఉన్నాయి. సో ఆ హౌస్ మేట్ మేలా ఫీమేలా, ఎంత ఏజ్ ఉండొచ్చు, వాళ్ళు బ్రిటిషర్సా లేదంటే వేరే వాళ్ళ, సో మొత్తం మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో దాంతోపాటు కపుల్స్ నాట్ అలౌడ్ అండి. కపుల్స్ కాకుండా స్మోకింగ్ కూడా చేయకూడదు. పెట్స్ కూడా అంటే కుక్క పిల్లలు కానీ పిల్లలు అలాంటివి ఏవి కూడా మనం తీసుకురాకూడదు. సో ఇలాగ మొత్తం ఉంటుందండి. ఇది మీకు షౌటబుల్ కాదా మొత్తం చదువుకున్న తర్వాత రిఫర్ చేసుకున్న తర్వాత మీకు ఈ రూమ్ నచ్చింది అనిపిస్తే వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు అండి మనం. సో ఇక్కడ సో హాయ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ రూమ్, కెన్ ఐ గెట్ అన్ అపాయింట్మెంట్ ఫర్ వ్యూయింగ్, అలా. సో మనం ఒక మెసేజ్ మనకు వాళ్ళకి సో అలా లాగిన్ చేస్తే ఏంటంటే లాగిన్ చేసిన తర్వాత మనకి సెండింగ్ కనపడుతుంది, లాగిన్ అండ్ సెండింగ్. సో అయిన తర్వాత వాళ్ళకి సెండ్ చేయగానే వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్తుందండి. సో మెసేజ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. వాళ్ళకి ఓకే అనిపిస్తే మీకు ఒక డేట్ ఇస్తారు. పలానా డేట్లో మీ ఈ టైం నుంచి ఈ టైం మధ్యలో రండి చూడటానికి అని చెప్పేసి ఇస్తారు. సో మీరు ఆ టైంలో అక్కడికి వెళ్ళేసి ఫిజికల్గా చూసి మీకు అంతా నచ్చింది అనుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడుకొని. సో మీకు ఏమైనా మీకు ఓకే, రూమ్ ఓకే అనిపిస్తే మీకు మీరు దానికి అడ్వాన్స్ అన్ని డిపాజిట్ చేసేసుకొని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. సో ఆ స్పేర్ రూమ్ అనే సైట్లో మీరు ఈ విధంగా హౌసెస్ చూసుకోవచ్చండి. సో ఎవరైతే యూకే వస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోండి. ఎందుకంటే ఆ హౌస్ మీరు సొంతగా చూసుకోవాలి కదా.